ప్రార్థనలో కూర్చోడానికి ప్రార్థనలో కూర్చున్నాడు, కానీ లోపల గునుక్కుంటా ఉంటారు, లోపల సనుక్కుంటా ఉంటారు. ఏందో ఈ ప్రార్థన, ఇంతసేపు చేయాలా? ఇంతసేపు చేయకపోతే దేవుడు సహాయం చేయడా? ఇంతసేపు చేయకపోతే దేవునికి తెలవదా? మరి ఇంతసేపు చేయాలి నా ప్రార్థన అని కొంతమంది బలవంతంగా కూర్చొని పేరుకేమో ప్రార్థనలో కూర్చున్నట్టుగా కనపడతారు, కానీ మనసులో ప్రార్థన చేయాలన్న ఆసక్తి కనపడదు. తద్వారా దేవుని కార్యాలు చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తద్వారా దేవుని మేలు అనుభవించలేవు. దేవుని కార్యాలు జరుగునట్లుగా నీ జీవితంలో అయినా, నీ కుటుంబంలోనైనా సరే, నీ కలిగిన ఏ విషయంలోనైనా సరే దేవుని కార్యాలు జరగాలనంటే, దేవుని కార్యాలు అనుభవించాలనంటే అత్యాసక్తితో ప్రార్థన చేయటం, అది నీకు నీ కుటుంబానికి ఎంతైనా మంచిది. హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది సంఘం. గునుక్కుంటూ చేయట్లే, సనుక్కుంటూ చేయట్లే, నొచ్చుకుంటూ చేయట్లే, బాధపడుతూ చేయట్లే. అత్యాసక్తిని కనుపరుస్తుంది సంఘం ప్రార్థనలో.